మళ్ళా వాటర్ రిటెన్షన్ ఒకటి అవుతుంది. దానివల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతాం. వెయిట్ పుట్ ఆన్ అయితే కూడా బీపీ పెరుగుతుంది. వెయిట్ పుట్ ఆన్ అయింది, బీపీ పెరిగింది. రక్తనాళాల్లో స్టీనోసిస్ అయింది, బీపీ పెరిగింది. మళ్ళీ దాని తర్వాత కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు హోటల్లో ఒక మీల్ తినండి, మీరు ఎక్కువ వాటర్ తీసుకుంటారు. మీరు ఇంటికాడ తినండి, మీరు తక్కువ వాటర్ తీసుకుంటారు. ఎందుకు? హోటల్లో ఉప్పు కారం ఎక్కువ ఉంటాయి. ఓకే, ఉప్పు ఎక్కువ ఉండడం వల్ల మీ బాడీ ఎక్కువ వాటర్ డిమాండ్ చేస్తుంది. అప్పుడు మీరు ఎక్కువ వాటర్ తీసుకుంటాం. అయితే ఏమవుతుంది? వాటర్ రీటైన్ అవుతుంది బాడీలో, కిడ్నీ ఫంక్షన్ ఆల్టర్ అవుతుంది. మీరు ఎంత వాటర్ తీసుకున్నా అవుట్పుట్ అంతా ఉండదు, ఎందుకంటే వాటర్ ఉండిపోతుంది బాడీలో. సో అట్లా బీపీ రావడం అయిపోతుంది, వెయిట్ గెయిన్ అయిపోతుంది, నిద్ర సమస్యలు వచ్చేస్తాయి. మళ్ళీ కిడ్నీ లాంగ్ రన్లో కిడ్నీ మీద ప్రభావం అయ్యి కిడ్నీలు కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి ఎక్కువ ఉప్పు వేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం పేషెంట్కి అడ్వైజ్ చేస్తాం ఎక్కువ ఉప్పు వేసుకోకండి అనేసి. అయితే వాళ్ళతో ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఒక అంకుల్ ఉండే మన దగ్గర, అయితే ఆ అంకుల్కి వంట వితౌట్ ఉప్పు చేసి ఇస్తుండే వాళ్ళ మిసెస్. అంకుల్ ఏం చేస్తుండే, టేబుల్ మీద సాల్ట్ ఉంటుంది కదా, తీసుకొని పైన నుంచి నేను ఉప్పు తింటలేను అని ఇట్లా వేసుకొని తింటుండే.